ఓకే తీసుకో టీవీ 9 వాళ్ళకి నమస్కారం చేస్తున్నా. నా పేరు రంగప్ప. 35 ఏళ్ళుగా 15,000 తెచ్చినాడు నా దగ్గరికి. నమ్మిచ్చినాడు, మోసం చేసినాడు, చీటీలు వేసినాడు. టైం ప్రకారం అందరికి ఇస్తా వచ్చి ఇప్పుడు సంవత్సరంగా ఎవరికి ఇవ్వటం లేదు. మొత్తము నా తరఫున 20 మందికి పైన వేసినాడు. మా బంధువులు 5 మంది వేసినారు. బెంగళూరులో ఉన్నారు, తమిళనాడులో ఉన్నారు. 5 మందికి 65 లక్షలు ఇవ్వాల క్యాష్, సీట్లు 80 లక్షలు ఇవ్వాల. సీట్లు అయిపోయినాయి. వాళ్ళు నన్ను పట్టుకుంటారు వాళ్ళు. నేను ఎక్కడ నా పరిస్థితి బాగలేదు. మీరే దయచేసి దీనికి న్యాయం చేయాలా. ఈ బిల్డింగ్లంతా మినామిల మీద రాసినాడు. అమ్మింది లేదు, అన్ని మినామిల మీదనే రాసినాడు. ఈ 4 నెలల్లో జరిగినాయి ఇవి. మాకు ఇస్తాను నమ్మబుద్ధి చెప్పినాడు. అన్నా రేపు నాకు ఒక్కరికే కాదు, నేను డైలీ వచ్చిన అన్నా నీకు మోసం చేస్తానన్నా, నీకు మోసం చేస్తానన్నా, ఎవరికి మోసం చేయనన్నా. నేను అట్లా వాడన్నా నేను నమ్మవలికినాడు. 10 నెలల నుంచి నమ్మమలికి ఉన్నట్లే ఉంది. మా నెత్తులు గుండేసినాడు. మొత్తము 70 కోట్లు 80 కోట్లు ఉంటాయి. 700 మంది ఉంటారు బాధితులు. దీంట్లో 71 మందిని ఇచ్చినాడు. 13 కోట్ల 14 లక్షలు మాత్రం ఇచ్చినాడు. మొత్తము స్టాప్ ఎంత జరిగిందంటే దగ్గర 80 కోట్లకు పైన జరిగింది. చీటీల డబ్బులంతా వేసిండలేదు. ఉన్నారు అసలు ముదురు వేసిండలేదు. కొంతమంది చాలా గురి పోసుకొని చచ్చిపోయాక అట్టున్నారు. కొట్టకొండ స్వామి వీధిలో రెడ్డప్ప అనేవాడు చచ్చిపోయినాడు. గుడ్డ ఆడిపోయి గురువారం నాడు చచ్చిపోయినాడు. 8.5 లక్షలు ఇచ్చినాడు వాడు క్యాష్. వాడికి డబ్బులు ఇచ్చిద్దా వాడు సీఎం తీసుకొని వచ్చిందో. ఇక్కడ పలమనేరు కొట్టకొండ స్వామి వీధిలో ఒప్పుడు చచ్చినాడు. ఇంకా ఎంతమంది చేస్తారు? నా పరిస్థితులు బాగలేదు. నన్ను నన్ను పట్టుకుంటా ఉన్నారు. నేను ఏమైనా అయిపోతాను. మీకు న్యాయం చేయకపోతే, మీరు న్యాయం చేయకపోతే నేను ఏ గీతల్లో పట్టిపోతాను. వెంటనే వాడిని అరెస్ట్ చేయాలా, ఆశలు జప్తులు చేయాలా. మినామిల మీద పెట్టినాడు. వాడి చేత కొనేదానికి ఎవడు రాలేదు. మినామిల మీద పెట్టాడు. వాడి చేత కొనేదానికి ఎవడు రాలేదు. వాడు పోతుంటేనే 15 నెలలు 12 నెలల నుంచి అందరికీ తెలిసిపోయింది. కనీసము 50 మంది సీట్లు ఎత్తినాడు. 50 మందికి రేపురా అంటాడు. నా 5 సీట్లు అయిపోయినాయి. ఈ బుక్కులు కావాలంటే చూపిస్తా. రూపాయి బుక్ ఇచ్చినాడు. నాకు ఏమి చెప్పినాడు? బాండ్ ఇచ్చినాను, చిక్కులు ఇచ్చినాను అని చెప్పి నోటీసులు ఇచ్చినాడు. రూపాయి బుక్ 10 రూపాయలు బుక్ ఇచ్చినాడు. నమ్మినాము. 35 ఏళ్ళుగా నమ్మినాము. 35 ఏళ్ళుగా నమ్మినాను. నేను ఇంత చేసినాను. నాకే ద్రోహం చేసినాడు. మీరు నాకు న్యాయం చేయకపోతే నేను ఏదైనా గెత్తిపడతాను. ఆ ఇంట్లో గెత్తిపెట్టాడు. నన్ను మాకు డబ్బులు వచ్చిన చేసిన వాళ్ళంతా నువ్వు కట్టి అని ప్రయత్నిస్తూ ఉన్నారు. నా చేత ఏముంది? ముసలిం చేత. నేను వయసు అయిపోయింది. నన్ను నమ్మి వాళ్ళు వేసినారు. నా చేత ఏముంది? ఒక పెద్ద మనిషి నన్ను నమ్మి వేసినారు. ఇప్పుడు నువ్వు కట్టి నిన్ను నమ్మి కదా 10 రోజులు నెయ్యి డ్యూటీ చేసినారు బెంగళూరులో. పువ్వుల డ్యూటీ 10 రోజులు చేసినారు. వాళ్ళు 25 ఏళ్ళుగా కడతా ఉన్నారు. బుక్కులు ఉన్నాయి. ఆ రూపాయి బుక్కులు ఇచ్చినాడు. క్యాష్ బుక్కులు వాళ్ళని సబ్సిడీ చేసి ఇచ్చినాడు. బుక్కులు ఇంట్లో ఉన్నాయి. బెంగళూరు వాళ్ళు, తమిళనాడు వాళ్ళు నన్ను నమ్మి వేసిండేది. ఇప్పుడు నన్ను కట్టుకుంటా ఉన్నారు. వచ్చి వాడిని అరెస్ట్ చేయండి. అందరికీ నమస్కారం అండి. టీవీ 9 మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. మేము కంసల్ వీధిలో కాపురం ఉంటాము. నేను మా అమ్మ. వీళ్ళు
పూజారి వెంకట్రావు. ఈయన వచ్చి గత 30 సంవత్సరాలుగా మా వీధిలోనే కాపురం ఉంటూ 30 సంవత్సరాలుగా చిట్లు అవన్నీ నడుపుకుంటూ మాతో పాటునే మా కుటుంబంలో ఒక సభ్యునిలాగా మెలిగినాడు 30 ఏళ్ళుగా. అదే నమ్మకంతో మేము రోజు రోజుకి మా అమ్మ కూరాకు ఓ 10 సంవత్సరాలుగా కూరాకు అమ్మి కొత్తిమీర ఇవే ఈ చిన్న చిన్న వ్యాపారాలు ఇవన్నీ అమ్ముకుంటూ 2 లక్షల రూపాయలు, ఇందులో ₹1,00,000 మళ్ళీ 50,000 30,000 ఆ రకంగా మా అమ్మ ఇచ్చింది. అది నేను 3 ఏళ్ళుగా ముందర 3 లక్షల రూపాయలు చీటీ వేసి 3 లక్షల రూపాయలు ఆయన దగ్గరనే అలాగే వచ్చి చివరి వరకు ఎత్తకుండా మళ్ళీ దాంతో పాటుగా ఇంకో 2.5 లక్ష మొత్తం 5.5 లక్ష ఆయన దగ్గరనే పెట్టి 1.5 వడ్డీ అండి 1.5 వడ్డీతో మాకు ఇస్తా ఉన్నాడు. మళ్ళీ దాంతో పాటుగా మేము ఆ చిట్టుకి డబ్బులు ఎగేసి మేము కట్టుకుంటా వచ్చినాము. ఆ చిట్టు కూడా ఈ నెల నాది చివరి చిట్టి. నేను మొత్తం డబ్బులు కట్టాను అనమాట. నాలాగా నా చుట్టుపక్కల ఉండే ప్రతి ఒక్కొక్కరిది 10 లక్షలు 20 లక్షలు 25 లక్షలు 50 లక్షలు 65 లక్షలు ఇట్లా ఆయన దగ్గర ఇచ్చి మోసపోయి ఉండారు కోట్లల్లో. ఇప్పుడు కోర్టులో పిటిషన్ దాఖలా చేసిండేది అక్షరాల 13 కోట్ల 14 లక్షలకు మాత్రమే. ఇది ఒక అంచనా మేరకు మాత్రమే. ఇంతకీ 2 3 డబ్బు ఇంకా ఆ పిటిషన్లో దాఖలా చేయని పేర్లు చాలా ఉన్నాయి, నాకు తెలిసినవే చాలా ఉన్నాయి. ఇప్పటికీ మాకు చెప్పిన మాట స్వయంగా ఈ ఇల్లు ఇది షాపు అక్కడ ఇండ్లు ఆ ఉండే ఆస్తులు మేము బ్యాంకులో వచ్చి మార్టిగేజ్ లోన్ పెట్టినాము. ఆ డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు మేము మీ అందరికీ పంచేస్తాము. మేము ఎవరి డబ్బులు మా దగ్గర మేము పెట్టుకోము. మా వల్ల కావడం లేదు. మేము డబ్బులు ఇచ్చేస్తాం మీ అందరికీ. ఎవరిని మోసం చేయము, మిమ్మల్ని అస్సలు మోసం చేయము. మీరు మా కుటుంబ సభ్యుల వ్యక్తుల్లాగా మీరు మమ్మల్ని అంతగా ఆదరించినారు. 30 ఏళ్ళుగా మీరు మీలో ఒక వ్యక్తిగా నన్ను చూసినారు. ఆ స్థాయిలో మాటలు చెప్పి నాది ఆ పిటిషన్లో 11వ నెంబరు. అందులో కొన్ని పొందుపరిచిన అంశాలు ఏమిరా అంటే తాగేసి వాళ్ళ ఇంటి దగ్గర గొడవ చేశామనే విధంగా రాస్తారు. ఏ రోజు కానీ అలాంటి ఒత్తిడికి తీసుకొని రావడం కానీ ఆయన వెళ్ళి నా డబ్బులు ఇవ్వండి అని చెప్పి అడిగిన ఒక్క రోజు అంటే కూడా లేదు. నేను కానీ మా అమ్మ కానీ ఇంతవరకు అలాంటిది ఏది చేయలేదు. ఆ మనోవేదన చింతతోనే నేను ముందుకు వచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇన్ని రోజులు నేను ఎక్కడా మాట్లాడాల్సిన అవసరం కూడా నాకు రాదు అనుకున్నా. కానీ రప్పించే పరిస్థితి రప్పించేసినారు నన్ను. శ్రీకాంత్ చూపించు అది రమేష్ అంగిట్లో టైలర్ పని చేసేవాళ్ళు. ఇవి అయిపోయినాయి. అయిపోతా ఉంది. మొత్తం అయిపోయింది. డబ్బులు ఇవ్వాల. 23 చీట్లు ఇవి. ఒక బ్యాచ్ ఇది ఒక బ్యాచ్. ఇది ఎంతది? బ్యాచ్ కావద్దు. ఇది 10 లక్షల రూపాయలు. 10 లక్షల రూపాయలు చెట్లోనే ఉన్నారా మీరు? 5 లక్షల 10,000. ఇచ్చే ఈ 5,10,000 అయిపోయింది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఈ రోజు లాస్ట్. పేరు కుమార్ 23 చీట్లు కట్టినాడు. ఇది చూడండి, ఈ చీటి మొత్తం అయిపోయింది. పేపర్ మార్చిందా? చాలా మొత్తం వాళ్ళ అమౌంట్ ఇచ్చిండేది నా ఇది వడ్డీకి ఇచ్చిండేదా? లేదు, నా కట్టి అదే మళ్ళీ కట్టి చీటీలు అయిపోయినాక మళ్ళీ అట్లే ఇదెంత? 15 లక్షలా? అంటే 2 చీటీలు కలిపి రాసి ఇచ్చినారు సార్. ఇప్పుడు స్వామి అందరికీ నమస్కారాలు. నా పేరు రమేష్ బాబు, మాది బండమే జరవారపల్లి. మేము ఫ్రెండ్స్ 4 ఉన్నాము. ప్లస్ వచ్చి మా బంధువులంతా గంగవరంలో ఉన్నారు. మా బంధువులు సుమారుగా అంటే కూడా వాళ్ళు వడ్డీలకి చీటీలకి 2 వేసినారు. సుమారుగా మా ఫ్యామిలీ తరఫు నుంచి ఒక సుమారు 12 మంది ఉన్నారు గంగవరంలో. అందరిది కలిపి 3,20,00,000 అందరిది. మా బంధువులంతా గంగవరంలో వాళ్ళు వడ్డీలకి ఇచ్చినారు. అట్ ది సేమ్ టైం చీట్లు కూడా వేసినారు.
వీళ్ళందరూ చీట్లు ఉన్నాయి, వడ్డీలకి ఇచ్చినారు. వడ్డీ రూపాయలు అనేసి ఏదో ఆశపెట్టి ఇచ్చి వాళ్ళ దగ్గర అట్లా చేసినాడు. మేము వీళ్ళంతా మన వాళ్ళంతా వేసినారు కదా చీటీలు ఉన్నాయనేసి మేము కూడా వేసినాం. 10 లక్షలు, 12 లక్షలు, 20 లక్షలు చీట్లు కూడా వేసినాం. దాంట్లో ఫస్ట్లో బాగానే ఇచ్చినాడు, కట్టే ఇచ్చినాడు. ఒక 6-7 నెలల తర్వాత నిదానంగా అందరికీ ఇవ్వడం మానేసినాడు. అందరూ ఎత్తినారు, అసలు ఇవ్వలేదు. మాకు అసలు 12 లక్షలు ఇప్పుడు లాస్ట్ ఒక చీటీ ఉన్నది అంతే. నాకు 12 లక్షలు, తనకేసి 12 లక్షలు. మా ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంకా 3 ఉన్నారు, వాళ్ళు కూడా ఇవ్వాలి అమౌంట్. అట్ ది సేమ్ టైం ఇది వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు వేరే వాళ్ళు ఎవరో మనకు తెలీదు. దాంట్లో లిస్ట్ అవుట్ చేసినారంట 70 మందే. కానీ అక్షరాల 400 మంది 10 బ్యాచ్లు చేపిస్తున్నారు. 10 బ్యాచ్లు అంటే సుమారు 41 మంది బ్యాచ్కి. అంటే ఎంతమంది? 410 మంది. సుమారు 410 మంది డబ్బులు 10 లక్షలు అంటే కూడా ఎంత? 40 కోట్ల పైన. అంటే ఈ వడ్డీ వ్యాపారం వీళ్ళు ఎంత? 13 కోట్లు. సుమారుగా 60 నుంచి 70 కోట్ల రూపాయలు వీళ్ళు ఎత్తుకొని ఎక్కడో వెళ్ళిపోయినారు. ఎట్లున్నా దాన్ని ఏదో ఒకటి చేసి ముందుంటే నెంబర్లో లేకపోతే ఏదో ఒకటి ట్రేస్ అవుట్ చేసి పోలీస్ శాఖ కొద్దిగా అన్న ఇంతమంది జనాలు బోర్డు వాళ్ళకి తగలుతారు ఖచ్చితంగా. ఎంత డబ్బులు అంటే అసలు పౌర్ణర్లోనే అందరికి షేరింగ్ వచ్చింది. నిజంగానే ఎంతమంది ప్రాణాలు కోల్పోతారేమో అని భయం వేస్తుంది. ఇప్పుడు చూసే పరిస్థితి అట్లా ఉండాలి జనాలకి. ఎట్లుందంటే డబ్బులు వాళ్ళ పాపం పెళ్ళిళ్ళ కోసమో, వాళ్ళ కూతుర్లు ఎడ్యుకేషన్ కోసమో, ఎంతోమంది కొత్తగా ఇండ్లు నిర్మించుకోవడం కోసమో ఎంతోమంది వెయిట్ చేస్తాము. డబ్బులు వస్తే కడదాము, పెళ్ళిళ్ళు చేద్దాము, లేకపోతే వాళ్ళ కమిట్మెంట్స్ వాళ్ళకు ఉన్నాయి పాపం. అందరూ రైతులే, అందరూ పట్టు శాఖలో పనిచేసే వాళ్ళు అందరూ కూలీ నాళ్ళు చేసుకునే వాళ్ళు, పూలు కట్టుకునే వాళ్ళు చాలా. అంటే అటు సైడ్ అయితే పాప పల్లెల్లో ఉండేవాళ్ళు ఇంకా తోపుడు బండ్లు, కూరగాయల వ్యాపారస్తులు, పూలు, కొత్తిమీర, ఆకుకూరలు, ఇదే ఏమి లేదు. అంత కోటీశ్వరులు కాదు, మిగిలిపోయిన వాళ్ళు అసలు కాదు. ఇట్లా వాళ్ళు మోసం చేసి మీరు ఏడో పోయి కూర్చొని కోట్లు ఎత్తుకొని పోయి ఏడ తినేది అసలు ఏంది? ఏదో ఒకటి దయవంచి ప్రభుత్వానికి ఒకటే అనిపిస్తున్నా, ఏదో ఒకటి చేసి ఆ ఐపీని నిలుపుదల చేసి వీళ్ళకంతా ఏదో ఒకటి ఈ ఆస్తులంతా జప్తు చేసి గవర్నమెంట్ ఏదో ఒకటి చేయాలని మనసు వెంటనే అరెస్ట్ చేసి అందరికీ ఆస్తి. అందరికీ నమస్కారాలు. మొన్నటి రోజు వెంకట్రావు అనే ఒక వ్యక్తి చాలా అన్యాయంగా ఒక కూతురుకి పెళ్లి చేసేదానికి కొంత డబ్బులు దాచిపెట్టుకొని కొంతమంది ఏదో హాస్పిటల్ ఖర్చులకు గాను ఏదో రూపంలో మనకు ఆ కష్టం వస్తుంది అని చెప్పేసి ఈయన దగ్గర దాచిపెట్టుకుంటే చాలా వరకు దీంట్లో బీదా సాదా వాళ్ళు ఎవరంటే ఒకరు మేస్త్రి పనికి పోయేవాళ్ళు, ఇంకోరు మన పూలు కట్టుకునే వాళ్ళు, ఇంకోళ్ళు కూలి పనికి పోయేవాళ్ళు. ఇలాగా చాలా అంటే చాలా ఘోరాతి ఘోరమైన పరిస్థితి ఉండేవాళ్ళు. ఏదో ఒక రూపంలో మనకు ఆపద వస్తే మనకు కొంత డబ్బు అవసరం పడుతుంది అని చెప్పేసి వెంకట్రావు దగ్గర తెచ్చి దాచడం జరిగిన తర్వాత ఆ కొత్త డబ్బు నెల ఏదో కొద్దిగా ఇస్తాను అంటే 1.5 ఇంట్రెస్ట్తో అమౌంట్ ఇవ్వడం, 1.5 రూపాయలతో ఇస్తూ ఉంటే ఏదో అనుకోవచ్చు. కానీ దాంతోనే ఏం చేసిందంటే తెలివంతుడు వీళ్ళకి చీటీ లేపించి ఆ వడ్డీ డబ్బులు వచ్చేదేమో చీటీలకి కట్టుకుంటాను, ఆ వచ్చే దాంట్లో వడ్డీ డబ్బులు కాకుండా మళ్ళీ దాంట్లో చీటీ కట్టేదానికి వీళ్ళు ఎగేసి ఇస్తూ ఉన్నారు. అది వేరే కూడా దాంట్లో ఇబ్బందికరంగా చాలా వరకు నిన్నటి రోజు చాలా వరకు న్యూస్ చూస్తే కూడా వాళ్ళ ఘోరాధిఘోరం పెళ్లి ఉందంట. ఒకరికి ఎల్లుండో మొన్నడో ఏదో పెళ్లి ఉందంట. ఆ పెళ్లికి దాచుకున్న డబ్బులు కూడా తెచ్చి ఇవ్వడం జరిగింది. ఐపీలో మాత్రం వాళ్ళు చెప్పడము ఐపీలో 13 కోట్ల చిల్లర మాత్రమే చూపించారు. మరికొన్ని ఆస్తులు ఆయన దగ్గరే ఉన్నాయి. ఆస్తులు కొన్ని అట్లే దాచిపెట్టుకున్నారు. వేరే వాళ్ళకి వాళ్ళ బంధువుల మీద బినామీల మీద పెట్టేసి వీళ్ళు వెళ్ళిపోయినారు అని చెప్పడం కూడా జరుగుతూ ఉంది. వీళ్ళు ఏం చెప్పడం అంటే ఓన్లీ 13 కోట్లకే రాయినారు, 70 నుంచి 80 కోట్ల దాకా స్కామ్ జరిగింది అని చెప్పేసి బాధితులందరూ కూడా చాలా వరకు ఐపీలో పెట్టని పేర్లు కూడా చాలా మంది వస్తూ ఉన్నారు.
అందరికీ నమస్కారాలు. నా పేరు రమేష్ బాబు, మాది బండమే జరవారపల్లి. మేము ఫ్రెండ్స్ నలుగురు ఉన్నాము. ప్లస్ వచ్చింది మా బంధువులంతా గంగవరంలో ఉన్నారు. మా బంధువులు సుమారుగా అంటే కూడా వాళ్ళు వడ్డీలకి చీటీలకి 2 వేసినారు. సుమారుగా మా ఫ్యామిలీ తరఫు నుంచినే ఒక సుమారు 12 మంది ఉన్నారు గంగవరంలో. అందరిది కలిపి 3,20,00,000 అందరిది. మా బంధువులంతా గంగవరంలో వాళ్ళు వడ్డీలకి ఇచ్చినారు. అట్ ది సేమ్ టైం చీట్లు కూడా వేసినారు. వీళ్ళందరూ చీట్లు ఉన్నాయి, వడ్డీలకి ఇచ్చినారు. 1.5 వడ్డీ అనేసి ఏదో ఆశ పుట్టించి వాళ్ళ దగ్గర అట్లా చేసినాడు. మేము వీళ్ళంతా మన వాళ్ళంతా వేసినారు కదా, చీటీలు ఉన్నాయనేసి మేము కూడా వేసినాం. 10 లక్షలు, 12 లక్షలు, 20 లక్షలు చీట్లు కూడా వేసినాం. దాంట్లో ఫస్ట్లో బాగానే ఇచ్చినాడు, కట్టే ఇచ్చినాడు. ఒక 6-7 నెలల తర్వాత నిదానంగా అందరికీ ఇవ్వడం మానేసినాడు. అందరూ ఎత్తినారు, అసలు ఇవ్వలేదు. మాకు అసలు 12 లక్షలు ఇప్పుడు లాస్ట్ ఒక చీటీ ఉన్నది అంతే. నాకు 12 లక్షలు, తనకేసి 12 లక్షలు. మా ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంకా 3 ఉన్నారు, వాళ్ళు కూడా ఇవ్వాలి అమౌంట్. అట్ ది సేమ్ టైం ఇది వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు వేరే వాళ్ళు ఎవరో మనకు తెలీదు. దాంట్లో లిస్ట్ అవుట్ చేసినారంట 70 మందే. కానీ అక్షరాల 400 మంది 10 బ్యాచ్లు చేపిస్తున్నారు. 10 బ్యాచ్లు అంటే సుమారు 41 మంది బ్యాచ్కి. అంటే ఎంతమంది? 410 మంది. సుమారు 410 మంది డబ్బులు 10 లక్షలు అంటే కూడా ఎంత? 40 కోట్ల పైన. అంటే ఈ వడ్డీ వ్యాపారం వీళ్ళంతా ఎంత? 13 కోట్లు. సుమారుగా 60 నుంచి 70 కోట్ల రూపాయలు వీళ్ళకి ఎత్తుకొని ఎక్కడ వెళ్ళిపోయినారు. ఎట్లున్నా దాన్ని ఏదో ఒకటి చేసి ముందుండే నెంబర్లో లేకపోతే ఏదో ఒకటి ట్రేస్ అవుట్ చేసి పోలీస్ శాఖ కొద్దిగా అన్న ఇంతమంది జనాలు బోర్డు వాళ్ళకి తగలుతారు ఖచ్చితంగా. ఎంత డబ్బులు అంటే అసలు పౌర్ణర్లోనే అందరికీ షేరింగ్ వచ్చింది. నిజంగానే ఎంతమంది ప్రాణాలు కోల్పోతారేమో అని భయం వేస్తుంది. ఇప్పుడు చూసే పరిస్థితి అట్లా ఉండాలి జనాలకి. ఎట్లుందంటే డబ్బులు వాళ్ళ పాపం పెళ్ళిళ్ళ కోసమో, వాళ్ళ కూతుర్లు ఎడ్యుకేషన్ కోసమో, ఎంతోమంది కొత్తగా ఇల్లు నిర్మించుకోవడం కోసమో ఎంతోమంది వెయిట్ చేస్తాము. డబ్బులు వస్తే కడదాము, పెళ్ళిళ్ళు చేద్దాము, లేకపోతే వాళ్ళ కమిట్మెంట్స్ వాళ్ళకు ఉన్నాయి పాపం. అందరూ రైతులే, అందరూ పట్టు శాఖలో పనిచేసే వాళ్ళు అందరూ కూలీ నాలుగు చేసుకునే వాళ్ళు, పూలు కట్టుకునే వాళ్ళు చాలా. అంటే అటు సైడ్ అయితే పాప పల్లెల్లో ఉండే వాళ్ళు ఇంకా తోపుడు బండ్లు, కూరగాయల వ్యాపారస్తులు, పూలు, కొత్తిమీర, ఆకుకూరలు, ఇదే ఏమి లేని అంత కోటీశ్వరులు కాదు, మిగిలిపోయిన వాళ్ళు అసలు కాదు. ఇట్లా వాళ్ళు మోసం చేసి మీరు ఏడ పోయి కూర్చొని కోట్లు ఎత్తుకొని పోయి ఏడ తినేది అసలు ఏంది? ఏదో ఒకటి దయవంచి ప్రభుత్వానికి ఒకటే అనిపిస్తున్నా, ఏదో ఒకటి చేసి ఆ ఐపీని నిలుపుదల చేసి వీళ్ళకంతా ఏదో ఒకటి ఈ ఆస్తులంతా జప్తు చేసి గవర్నమెంట్ ఏదో ఒకటి చేయాలని మనసు వెంటనే అరెస్ట్ చేసి అందరికీ ఆస్తి వచ్చే